అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గత కొంతకాలంగా కేంద్ర ఎన్నికల సంఘంపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల్లో అక్రమంగా ఓట్ల తొలగింపు, బీజేపీతో కుమ్మక్కై ఆ పార్టీ గెలుపుకు పరోక్షంగా సహకరిస్తుందని ఈసీపై రాహుల్ పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. రాహుల్ ఆరోపణలకు కర్ణాటక కాంగ్రెస్ నేతల మద్దతు తోడవడంతో ఆందోళన మరో మలుపు తిరిగింది. రాహుల్ ఆరోపణలను ఈసీ కొట్టిపారేస్తుండగా త్వరలోనే ఆధారాలతో సహా నిరూపిస్తారని రాహుల్ చెబుతూ ఉండడంతో యావత్ దేశ ప్రజలు ఏం జరుగుతోందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గత కొంతకాలంగా ఓట్ల చోరీ, ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు, బీజేపీతో ఈసీ కుమ్మక్కై ఓట్ల దొంగలను రక్షిస్తోందని రాహుల్ పదే పదే ఆరోపిస్తున్నారు. గత లోక్సభ ఎన్నికలో ఇతర రాష్ట్రాల్లో ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ ఆరోపించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ ఆరోపించారు. ఢిల్లీ వేదిక నుంచి ఎన్నికల అక్రమాలపై రాహుల్ చేస్తున్న ఆందోళన మరో మలుపు తిరిగింది. ఇప్పటికే మహదేవ్పుర, బెంగళూరు గ్రామీణలో ఓట్ల చోరీ యథేచ్ఛగా సాగినట్లు ఆరోపించిన రాహుల్ మరో విధానసభ క్షేత్రం బాగోతాలను బయటకు తీశారు. మొన్నటికి మొన్న మాలూరు క్షేత్ర ఎన్నికల ఫలితాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర రాజకీయాలు వేడెక్కగా ఈ వివాదానికి ఆళంద ఓటర్ల ప్రక్రియ తోడైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీలో చేసిన ఆరోపణలు, కేంద్ర ఎన్నికల సంఘంపై ఆయన లేవనెత్తిన సందేహాలకు కర్ణాటక కాంగ్రెస్ నేతల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, గ్రామీణ పంచాయతీరాజ్ మంత్రి ప్రియాంక ఖర్గేతో పాటు ఆళంద శాసనసభ్యుడు బీఆర్ పాటిల్ తదితరులు రాహుల్ ఆరోపణలపై స్పందించారు. రాహుల్ గాంధీ ప్రస్తావించిన ఎన్నికల అక్రమాలు కేవలం కర్ణాటక రాష్ట్ర ఎన్నికల వ్యవస్థకే కాదు, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టుగా వీరంతా సామాజిక మాధ్యమం ద్వారా ఆక్రోశాన్ని వెళ్లకక్కారు. మహదేవ్పుర నియోజకవర్గంలో వేలాది ఓటర్లు స్థానికేతరులని ఆరోపిస్తూ 2 నెలల కిందట బెంగళూరులో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ అంశాన్ని జాతీయ చర్చగా మార్చారు. తాజాగా ఆళంద క్షేత్రంలో కాంగ్రెస్ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని తొలగింపు ప్రక్రియ జరిగినట్లు రాహుల్ ఆరోపణ చేశారు. కర్ణాటకలోని ఎన్నికల అక్రమాలను జాతీయ స్థాయిలో ప్రచారం చేసుకునేందుకు కాంగ్రెస్ బృందం మరింత చొరవతో ముందుకు వెడుతోంది. మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్లోనూ ఇదే తరహా ఓట్ల చోరీ ద్వారా తమ పార్టీ ఆశించిన స్థాయిలో గెలవలేదంటూ ఆరోపించిన కాంగ్రెస్ బీజేపీ విజయం అక్రమాల ఫలితమని చెప్పే ప్రయత్నం చేస్తోంది. రాజకీయ పరమైన ఆరోపణలతో బీజేపీపై నిత్యం విరుచుకుపడే కాంగ్రెస్ తమ దృష్టి ఎన్నికల కమిషన్పై మరల్చింది. ఆన్లైన్లో ఓటర్ల జాబితాను మార్చడం సాధ్యపడదని ఎన్నికల కమిషన్ చెబుతున్నా ఆ అక్రమాలకు తమదైన సాఫ్ట్వేర్ను తయారు చేసుకున్నట్లు దాఖలాల సమేతంగా నిరూపించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఈవీఎం యంత్రాలను తప్పుపడుతున్న కాంగ్రెస్ స్థానిక ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను వాడాలని తీర్మానించుకుని దేశవ్యాప్తంగా ఎన్నికల వ్యవస్థను మార్చే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ రాజకీయ దూకుడుకు ఎన్నికల కమిషన్ మద్దతును మరింత విస్తృతంగా ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ కర్ణాటక రాష్ట్రంలో ఈ ఆందోళనను మరింత పెంచాలని చూస్తోంది. రానున్న రోజుల్లో మరో 2 విధానసభ క్షేత్రాలకు సంబంధించిన ఓటర్ల వివరాలను బయటపెట్టేందుకు రాహుల్ గాంధీ బృందం సిద్ధమవుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. వాస్తవానికి కాంగ్రెస్ ఇంతకుముందు బీజేపీపై విమర్శలు ఎక్కువగా చేసేది. కానీ ఇటీవలి కాలంలో కాంగ్రెస్ తన వ్యూహం మార్చినట్లు స్పష్టమవుతోంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా రాహుల్ గాంధీ సహా ఇతర కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు, గత లోక్సభ ఎన్నికలు సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని ఆరోపణలు చేస్తున్న రాహుల్ దాన్ని నిరూపించేందుకు తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని, వాటిని త్వరలోనే బయటపెడతానని చెబుతున్నారు. అయితే రాహుల్ చేస్తున్న ఆరోపణలపై ధీటుగా స్పందించిన ఈసీ ఆయన చేస్తున్నవన్నీ నిరాధారమని, అవాస్తవమని చెబుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల బీహార్లో ఓటర్ అధికార్ యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల్లో అవకతవకలు, ఓట్ల చోరీకి వ్యతిరేకంగా నిరసన గళం వినిపించారు. గత ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించిన రాహుల్ బీజేపీతో ఈసీ కుమ్మక్కైందని, అందుకే బీజేపీకి విజయం దక్కుతోందని ఆరోపించారు. ఓట్ల దొంగలను ఈసీ రక్షిస్తోందని రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల సంఘంపై సందేహాలను వ్యక్తం చేస్తున్న రాహుల్ తీవ్ర ఆరోపణలు చేస్తుండటంతో ఈసీ కూడా ధీటుగా బదులిస్తోంది. రాహుల్ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని, ఆయన ఆరోపణలు నిరూపించగలరా అంటూ ఈసీ ప్రశ్నిస్తోంది. అయితే ఓట్ల చోరీ జరిగిందని చెప్పడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, త్వరలోనే పెద్ద బాంబు పేలుస్తానని రాహుల్ చెప్తుండటంతో రాహుల్ ఓట్ల చోరీని నిరూపిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా ఇప్పటికే బీహార్లో ఓటర్ అధికార యాత్ర చేపట్టిన రాహుల్ కేంద్ర ఎన్నికల సంఘంపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. సాధారణంగా ప్రతిపక్షం అంటే అధికార పక్షంపై విమర్శలు చేస్తుంది. కానీ కాంగ్రెస్ మాత్రం ఎన్నికల సంఘంపై సంచలన ఆరోపణలు చేస్తుంది. మొత్తంగా రాహుల్ ఆరోపణలు, వాటిని ఈసీ నిరాధారమైనవనిగా కొట్టిపారేయడం వంటి పరిణామాల నేపథ్యంలో రాహుల్ త్వరలోనే పెద్ద బాంబు పేలుస్తారని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.